దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలరా, అందరూ బాగున్నారా? ఈరోజు మరి మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ప్రతిరోజు ఉదయం మరి 6 గంటలకి అనుదిన ఆహారము అని వాక్యాన్ని ప్రతిరోజు దేవుని ప్రేరేపణ ద్వారా ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబం ఆశ్రయించబడాలని ప్రభుపేట ఆశిస్తున్నాం. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు వాగ్దానము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి ద్వితీయోపదేశ కాండము మరి 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మరి ఇక్కడ దేవుడు ఒక మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి అని చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎవరెవరో మాటలు విని ఇప్పటికి ఎన్నోసార్లు మనం నానా రకాలుగా మనం మోసపోయి ఉన్నాం. చాలామంది మనుషుల మాటలు, స్నేహితుల మాటలని, అనేకుల రకరకాల ప్రజల మాటలు విని ఎంతోమంది ఇవాళ నష్టపోతున్నవారు, కష్టాలు పడుతున్నవారు, ఇబ్బందులు పడుతున్నవారు, నానా రకాలైనటువంటి సమస్యలు తీసుకొని వచ్చేవారు, అనేక పరిస్థితుల్లో వెళ్తున్న వారిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు ఒక మంచి మాట మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా వింటే, ఆయన మంచి చెప్తున్నాడు, శ్రద్ధగా వింటే నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటి అనుసరించి నడుచుకొని నెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు ఖచ్చితంగా ఆశ్రయింపబడతారు. ఇప్పటి వరకు నువ్వు ఎవరి మాట వింటున్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు దేవుని మాట వినడం నేర్చుకో. దేవుని మాటకు నువ్వు లోబడు. దేవుని మాటకు ఎప్పుడైతే నువ్వు లోబడతావో, దేవుని మాట ఎప్పుడైతే నువ్వు వినడం ప్రారంభిస్తావో, ఆ దినము నుండి ఆయన అంటున్నాడు కదా, నా ఆజ్ఞలు నా కట్టడలు అనుసరించిన భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వెవరికి చేయి చాపాల్సిన పరిస్థితి లేదండి. నీలో ఉన్న ఆ పేదరికాన్ని దేవుడు తీసేస్తాడు. నీలో ఉన్న ఆ వ్యాధిని దేవుడు తొలగిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి కూడా నువ్వు విడుదల పొందుకుంటావు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, నేను నిన్ను హెచ్చిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఈరోజు నీకున్న పరిస్థితి మారాలంటే నీ దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడం నేర్చుకోండి. లోకం వైపు చూడకండి, లోకాశల్లో ఉండకండి. మీ దేవుని వైపు మీరు చూసినప్పుడు మీ పరిస్థితులు మారిపోతాయి, నీ స్థితిగతులు మారిపోతాయి. నీకున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా నీకు దేవుడు సాయం చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని వాగ్దానం నమ్మదగినది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడుతున్న ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ఏంటంటే, నా మాట నువ్వు శ్రద్ధగా విను, నా కట్టడలు అనుసరించు, నా ఆజ్ఞ అనుసరించు, ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను దీవిస్తాను. అది వాగ్దానం. ఆ వాగ్దానం నమ్మదగినది. ఆయన నమ్మదగిన వాడు కనుక ఖచ్చితంగా నేను ఆస్వాదిస్తాడు. ఎంతోమంది వాళ్ళ అప్పుల పాలైన వారు, పేదరికంలో ఉన్నవారు, ఎంతోమంది నానా రకములైన కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, అనేకమైన బలహీనతల మధ్యలో వెళుతున్నారు. కారణం ఏంటో తెలుసా అండి? మనం దేవుని మాట శ్రద్ధగా వినట్లేదు. దేవుని మాట మనం శ్రద్ధగా వింటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నేను నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. నువ్వు ఏ స్థలములో ఉన్నా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఉన్న స్థలములోనే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినండి. దయచేసి ఈ మాట మీరు వింటే ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. నీ పరిస్థితులు మార్చబడతాయని నేను ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ప్రభువా, ఇదిగో నీ బిడ్డలు ఏ ప్రాంతాల్లో ఉండి ఏ పరిస్థితుల మధ్యలో ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రభువా, వారి వాక్యం వినిన వెంటనే నాయన వారి హృదయాల్లో మార్పు కలిగి వారిని మాటకు లోబడినట్లు, వారిని హస్తపు నీడలోకి వచ్చినట్లు, వారి యొక్క దినములు అయా ఆశీర్వదించబడినట్లు, వారు చేస్తున్న ప్రతి పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో వారిని మీరు ఆశీర్వదించండి.
వారి ఏ స్థలములో ఉన్న అయ్యా వారు నీకు లోబడినట్లు అయ్యా నీ మాటకు విధేయులగునట్లుగా మీరు సహాయం చేయండి. నీ కృప వారికి తోడుగుంచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. నా పేరు ఏలియా రాజు. తప్పకుండా మీరు ప్రతిదినము ఈ వాక్యం వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మీ అందరికి వందనాలు.